దీనికంటే ముందు మనం చూసిన విషయాలను ఒకసారి తొందరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మార్కు సువార్త ఎందుకు రాశాడు, ఎవరు రాశారు? మార్కు అనేటువంటి వ్యక్తి రాశాడు. మార్కు ఎవరు? పేతురు యొక్క అసోసియేట్, పేతురుతో ఉన్నటువంటి, అపోస్తులైన పేతురుతో ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ మార్కు ఆల్మోస్ట్ పేతురు యొక్క థియాలజీ, లేకపోతే పేతురు యొక్క అనుభవాన్ని బట్టి, పేతురు యొక్క శిష్యత్వాన్ని బట్టి, ఇచ్చిన తర్బీదుని బట్టి రాసిన మాటలని మనం చెప్పుకోవచ్చు. సో పేతురు ఎవరు? పేతురు దేవుడు అపోస్తులకు రిప్రజెంటేటివ్గా చూసినటువంటి వ్యక్తి. పేతురు మొట్టమొదట దినాల్లోనే ప్రభుని వెంబడించి ప్రభు కోసం తన జీవనోపాధిని, తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినటువంటి పేతురు. ఓకే, సో అది పేతురు యొక్క పరిస్థితి. సువార్త అంటే ఏంటో స్పష్టంగా పేతురు గారికి బాగా తెలుసు. ఎందుకంటే మొట్టమొదటిసారిది ప్రభు సువార్త అంటే ఇది, దీన్ని సువార్త అంటారు అని పేతురు గారికి స్పష్టంగా వివరించడం జరిగింది. అది ఎలా అనేది తర్వాత మనం చూడొచ్చు. తర్వాత మొట్టమొదటిసారి సువార్త ప్రకటించింది కూడా పేతురే. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్తని ప్రకటించింది పేతురే. కాబట్టి సువార్త గురించి పేతురు గారికి బాగా తెలుసు. కాబట్టి ఆబ్వియస్లీ మార్కు కూడా ఏంటి అంటే సువార్తని ప్రకటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఇది ఒక అపాలజెటిక్ బుక్ అని మనం అనుకున్నాం. అనేకమైన సందేహాలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఆలోచనలు, ఎస్పెషల్లీ ఇది రోమీలకు రాసినటువంటి పుస్తకం అని మనం అనుకున్నాం. సో రోమా సమాజంలో వాళ్ళకి చాలా హై లెవెల్ థింకింగ్ ఉంటుంది, హై లెవెల్ లాజిక్లు ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే జీవితం గురించి జీవపు డంబం బాగా ఎక్కువ ఉంటుంది. గొప్పగా విజయం అని నిన్న మనం మాట్లాడుకున్నట్టు, విజయం అంటే ఏంటి అన్నప్పుడు వాళ్ళకి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఘనంగా ఉండాలి, మనుషుల చేత ఘనపరచబడాలి, గొప్ప గొప్ప సంగతులు సాధించాలి, గొప్ప గొప్ప విషయాలలో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. అది గొప్పతనం అంటే, అది విజయం అంటే రోమీల దృష్టిలో. చిన్న చిన్న వాటిని అసలు పట్టించుకోరు, చిన్న చిన్న వాటిని పరిగణించరు అసలు. వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాటి గురించే ఉంటుంది రోమీలకి. ఓకే, పెద్ద పెద్ద టార్గెట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద అంబిషన్స్ ఉంటాయి. అటువంటి వ్యక్తులు వీళ్ళొచ్చి, క్రైస్తవులు వచ్చి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం లేని వాళ్ళకి ఎలాగ విశ్వాసం ఉండదు. కొంతమందికి దేవుడు విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నప్పుడు వారికి కూడా ఏంటంటే సందేహాలు రావడం సహజం. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే సందేహాల్లో ఉంటారు. అందులో ఎక్కువగా వచ్చే సందేహం ఏంటంటే, ఈయన నిజంగా మీ మెస్సయ్య అయితే, ఈయన నిజంగా యూదుల రాజు అయితే, యూదులకి మెస్సయ్య అయితే, పాత నిబంధనలో చెప్పినట్లుగా ఆ రాబోయే మెస్సయ్య ఈయనే అని మీరు చెప్తున్నారు కదా, ప్రకటిస్తున్నారు కదా, నిజంగా ఈయన మెస్సయ్య అయితే మీకు బాగా తెలిసి ఉండాలి కదా, మరి మీ గ్రంథాలను చదివిన మీకు మీ మెస్సయ్య ఎలాగ ఉంటాడో, మరి మీరే మీ మెస్సయ్యని రిజెక్ట్ చేశారు కదా, మీరే మీ మెస్సయ్యని సిలువ వేయమని చెప్పి అడిగారు కదా, ఇక మేమెందుకు నమ్మాలి మీ మెస్సయ్యని అనే ప్రశ్న మెయిన్గా వాళ్ళ ఈ అపోస్తలులు ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న. ఇది మాత్రమే కాకుండా ఇంకా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ జవాబులు అన్నమాట. ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క సెక్షన్ మనం ప్యాసేజ్ చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కొంతమంది ప్రజలకి వస్తున్నటువంటి అనుమానాలకి మార్కు ఇస్తున్నటువంటి జవాబులు. సో మన హృదయాల్లో కూడా అటువంటి కొన్ని సందేహాలు వస్తూ ఉంటే చాలా వరకు ఆ సందేహాలు నివృత్తి అయిపోతూ ఉంటాయి. జవాబు ఇస్తున్నాడు, కానీ ఆ జవాబు లాజిక్ తోటి, ఫిలాసఫీ తోటి అప్లై చేసి ఇవ్వట్లా. జవాబు ఎలాగిస్తున్నాడంటే వాస్తవాన్ని, యేసుక్రీస్తుని గురించినటువంటి టెస్టిమనీని, యేసుక్రీస్తుని గురించినటువంటి చరిత్రని, యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాల్ని, వినిన విషయాల్ని ఆయన పంచుకుంటున్నాడు, వివరిస్తున్నాడు. అంతే. యేసుక్రీస్తు చేసిన, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలని, పనులని
ఆయన వివరిస్తూ ఉన్నాడు. అవును రోమీలారా, మీరు పని చేసే వాళ్ళని మీరు గౌరవిస్తారు, పనిచేసి గొప్ప స్థాయికి వెళ్ళాలని మీ ఉద్దేశం కరెక్టే. కానీ యేసుప్రభు వారు లేజీగా ఏదో ప్రకటించుకుంటా, ఏదో ప్రసంగాలు చేసుకుంటా, ఏదో టీచింగ్ చేసుకుంటా తిరిగేసి ఆయన శిలువలో ఒకరోజు సిలువేస్తే చచ్చిపోయాడని అనుకుంటున్నారేమో. అందుకనే మా వాళ్ళు అంటే మా యూదులు ఆయనని రిజెక్ట్ చేశారని మీరు అపోహపడుతున్నారేమో. మా యూదులు రిజెక్ట్ చేసింది ఆయన గురించి తెలిసి కాదు, తెలియక. ఆయన గురించి లేఖనాల్లో ఏమున్నాయో తెలిసి కాదు, తెలియకే అని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు వారు హీఈస్ నాట్ ఎ లేజీ పర్సన్ అండ్ హీ డస్ నాట్ ఇన్వైట్ ఎనీ లేజీ పీపుల్. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ వర్క్ అండ్ హీ ఈజ్ ఇన్వైటింగ్ పీపుల్ టు వర్క్. కానీ ఆ వర్క్ మీరు అనుకున్నటువంటి వర్క్ కాదు, మీరు అనుకున్న వర్క్ కాదు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ మిషన్, హీఈస్ ఎ మ్యాన్ విత్ అన్ అంబిషన్, హీఈస్ ఎ మ్యాన్ విత్ అ గోల్. And he is inviting people into such kind of ambition and goal. ఆయన గమ్యం కలిగిన వాడు, ఆయన గురి కలిగిన వాడు, తన శిష్యులుగా కోరే వారిని కూడా అలాంటి గురి కలిగినటువంటి జీవితాని కోసమే ఆయన ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆ గురి మీరు అనుకున్నటువంటి గురి కాదు, మీకున్నటువంటి అంబిషన్స్ వంటి అంబిషన్ కాదు, మీకున్నటువంటి గోల్స్ వంటి గోల్స్ కాదు. ఆయనకున్న గోల్స్ అవి వేరు. మీరు అనుకునే విజయం కాదు ఆయన విజయం, అది వేరు. మీరు అనుకునే రాజ్యం కాదు ఆయన రాజ్యము, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది, భూలోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము మీరు అనుకునే దానికంటే గొప్పది, మీరు ప్రయాసపడేదానికంటే గొప్పది. మీరు ప్రయాసపడే రాజ్యము, మీరు ప్రయాసపడేటువంటి ఘనత, మీరు ప్రయాసపడేటువంటి అచీవ్మెంట్స్, గోల్స్ టెంపరరీయే, ఈ లోకం మట్టుకే. కానీ ఆయన దృష్టిలో ఆయన ప్రయాసపడినటువంటి, మమ్మల్ని ప్రయాసపడమని చెప్పినటువంటి గోల్స్ ఇటర్నల్ గోల్స్. వాటికి వచ్చేటువంటి బహుమానము నిత్యమైన బహుమానాలు. వాటి 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 ద్వారా వచ్చేటువంటి ఆనందము, సంతోషము, విజయము నిత్యమైన విజయము. దానికి ఏం లేదు, అంతము లేదు, అంతము లేదు. అటువంటి విజయం అది అని మార్కు రోమా ప్రజలకి తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే చూడండి, ఆ క్రమంలో కొన్ని విషయాలు వివరించుకుంటూ వచ్చాడు చరిత్ర. పేతురు గారు చేసినటువంటి పని, ప్రభుని గద్దింపసాగాడు. ప్రభువారు తన మరణాన్ని గురించి, సిలువ వేయబడ్డాన్ని గురించి వివరిస్తూ ఉన్నప్పుడు, బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వివరిస్తూ ఉన్నప్పుడు పేతురు గారికి నచ్చలేదు. ఆయన ప్రభువుని ఏం చేశాడు, చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి గద్దింపసాగాడు. అది ప్రభువుకి చాలా బాధ కలిగించింది. అది ప్రభు మనసులో ఏదో కోపాన్నో, నువ్వేంట్రా నన్నేంట్రా చెప్పేది అన్నట్టుగా కాదు, కానీ ఒక దుఃఖకరమైన ఆలోచన కలిగించింది ప్రభువారికి. అదేం ఆలోచన అంటే, మీరు దేవుని సంగతులు కాక మనుషుల సంగతులనే మనస్కరించుచున్నారు. యు ఆర్ బాదరింగ్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ మెన్ బట్ నాట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దాని అర్థం కూడా మనం గమనించుకున్నాం కదా. దాని అర్థం ఏంటి అంటే, మీ మనసులు నిండిపోయినాయి, మనుషుల సంగతులతోనే నిండిపోయినాయి, దేవుని సంగతులతో నీ మనసుకి ఎటువంటి చోటు కూడా కొంచెం కూడా లేదు. అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావు పేతురు, పేతురు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అక్కడ బహిరంగంగా పేతురుని సైతానా నా వెనుకకి పొమ్మని గద్దించడం జరిగింది. గద్దించి అది చాలదనక ఇంకా అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని, ప్రజలందరినీ పిలిచి వారితోటి కొన్ని విషయాలు మాట్లాడినటువంటి చెప్పినటువంటి మాట ఇది. అంతరైన శిష్యులు జనసమూహం పిలిచి, నన్ను వెంబడించుకోరు వాడు తను తాను ఉపేక్షించుకోవాలి అని చెప్పాడు. ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. తను తాను ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించుకునే వాడు
కొన్ని పనులు చేస్తే సరిపోద్ది అనుకోకూడదు. కొన్ని క్రియలు చేస్తే సరిపోద్ది అనుకోబాకండి. లేదా నేను చేసే క్రియల్లో ఏదో నాకు అసిస్టెంట్గా ఉండి పక్కన తిరిగితే సరిపోద్ది అనుకోబాకండి. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి యేసు ప్రభులాగా నేను కూడా మంచి బోధకుడు అనిపించుకోవాలి. పాస్టర్లు చెప్తా ఉంటారు కదా, మోటివేషన్ పాస్టర్లు, యేసు ప్రభు ప్రసంగం చేసినప్పుడు అందరూ ఈయనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. మనం కూడా మాట్లాడితే అట్లాగా ఉండాలి. మనం కూడా ఉద్యోగం చేస్తే అట్లాగా ఉండాలి. ఆ మాట అన్న వెంటనే యేసు ప్రభు వారిని కొండ మీద నుంచి తోసి చంపేపోయారు. ఆ సంగతి చెప్పరు కదా. కాబట్టి ఆ విధమైనటువంటి మెంటాలిటీ తోటి మనుషుల సంగతులు మాత్రమే మనస్కరిస్తూ ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే, నువ్వు ఉపేక్షించుకో. కట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ యువర్ సెల్ఫ్ అని అర్థం ఆ పదానికి. నీతోటి నీకు ఎలాంటి అసోసియేషన్ ఉండకూడదు. నీ ఆలోచనతోటి ఎలాంటి అసోసియేషన్ ఉండకూడదు. అనంటే పరధ్యానంలోకి వెళ్ళిపోయి ఈ దేహం నాది కాదు, ఈ కన్నులు నావి కాదు అని చెప్పి ధ్యానిస్తూ కూర్చోమని కాదు. దాని అర్థం ధ్యానిస్తే ఏముంటుంది, ధ్యానంలోకి వెళ్ళామనుకోండి, మైండ్ బ్లాంక్ చేసుకొని నేను ఇక్కడ లేను, నేను పరలోకంలో ఉన్నాను అనుకోమని కాదు. అట్లా కనుకుంటే ఇంకేముంది, ఉపేక్షించుకోవడం ఏముంది అందులో. ఉపేక్షించుకోవడం అంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్, అది ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన ప్రాసెస్. అది ఇలా కూర్చొని ఉంటే ఆ ప్రాసెస్ జరగదు. దాన్ని గిలగిలగిల కొట్టుకోవాలి. అర్థమవుతుందా? సహాయం కోసం దేవుని దగ్గరికి పరిగెత్తాలి. ఇంకా ఏం చెయ్యాలో అది చేస్తూ ఉండాలి. ఉపేక్షించుకోవడం అంటే అంత యాక్టివ్గా ఉంటుంది ప్రాసెస్ అది. సో ధ్యానంలోకి వెళ్ళడం కాదు, నిన్ను ఉపేక్షించుకోవడం అంటే నీలో కాన్స్టెంట్గా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీలో కాన్స్టెంట్గా కొన్ని కోరికలు లేకపోతే కొన్ని ఇంక్లినేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రిలాక్స్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏదో చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి ఇందులోంచి ఎలాగైనా బయటపడాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఏం కాదులే, నేను స్టబర్న్గా ఉంటా, నా పని నేను చేసుకుంటా, దేని గురించి ఆలోచించను అనిపిస్తుంది. వీటన్నిటి గురించి ఫైట్ చేయాలి, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. ఐడియల్గా ఉండి ఏది జరిగితే అది జరిగిద్దిలే అని ఆలోచన వచ్చిందనుకో, ఆ ఆలోచన మీద ఫైట్ చేయాలి. లేదు ఏదో చేసేద్దాం పొడిచేద్దాం అనిపించింది అనుకో, ఆ ఆలోచన మీద కూడా ఫైట్ చేయాలి. మరి ఇంకేం చేయాలి? అల్టిమేట్గా ఏం చేయాలి అని అంటే క్రీస్తు పని చేయాలి, దేవుని పని చేయాలి. ఏం చెయ్యాలి అని అంటే నువ్వు నిజంగా నా శిష్యుడు అయితే, నువ్వు నిజంగా నీకు విశ్వాసం ఉంటే, నిజంగా నీ పాపములో నువ్వు చచ్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు గనక నిన్ను రీజనరేట్ చేసి ఉంటే, నిన్ను తిరిగి జన్మింప చేసి ఉంటే నువ్వు ఈ ప్రశ్న అడగవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు నీ సిలువను ఎత్తుకొని ఉంటావు. నీ సిలువను ఎత్తుకున్నప్పుడు ఏం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుందా? భుజం మీద సిలువేశారనుకోండి, సిలువేసి నడువురా నడువు అని కొరడాతో కొడుతున్నారనుకోండి, పద అక్కడ కొండ దగ్గర పద, ఈ సిలువ మీద నిన్ను వేసి మేకులేసి చంపైపోతున్నాం, పద నడు అని చెప్పి కొడాలతో కొడుతూ ఉమ్మి వేస్తూ పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. అప్పుడు మనకి చేయడానికి ఏం ఉండదా?
ఆ సిలువని మోయడానికి ప్రయాసపడాలి. ఆ సిలువని మోయడానికి కావాల్సిన శక్తి కోసం మనం దేవుని మీద ఆధారపడాలి. ఆ సిలువని మోయడానికి కావాల్సిన కృప కోసం, ధైర్యం కోసం దేవుని వైపు చూడాలి. అర్థమవుతుందా? కాబట్టి నేనేం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు, నేను దేని గురించి ప్రార్థన చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేది ఎవరు అనంటే తిరిగి జన్మించబడిన అనుభవం లేనివారు, దేవునితో సంబంధం లేనివారు. ఒకవేళ తిరిగి జన్మించబడిన వాళ్ళు అయినప్పటికీ దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన వారు. యేసు క్రీస్తుని గురించిన ఆలోచనలు, సువార్త గురించిన ఆలోచనలు, వాక్యము, సిలువ ఇవన్నీ కూడా మైండ్లో నుంచి ఎగిరిపోయినాయి వాళ్ళకి ఎప్పుడో. పాపము, క్షమాపణ, ప్రభు యొక్క అటోన్మెంట్, ప్రభు చేసిన ప్రాయశ్చిత్త బలియాగము, వీటి గురించిన ఆలోచనలు, దాఖలాలు మనసులో నుంచి ఎప్పుడో ఎగిరిపోయినాయి. లేకపోతే నువ్వు రక్షింపబడలేదు అసలు. ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నెక్స్ట్, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ఉపేక్షించుకొని ఏం చేయాలి? ఉపేక్షించుకోవాల్సిన అవసరం ఏంటి? ఉపేక్షించుకున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి డైలాగులు వస్తున్నాయి అనుకోండి. తగ్గించుకొని ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, అలాంటి డైలాగులు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు దేవుడు చెంప మీద కొట్టినట్టుగా ఇంకొక మాట చెప్తున్నాడు, ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకోవాలి. అవునా, సిలువను ఎత్తుకోవాలా? సిలువ అనే కాన్సెప్ట్ నా జీవితంలో లేదే. సిలువను ఎత్తుకోవాలనే సంగతి కూడా నాకు తెలియదే. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటో సరిగ్గా క్లారిటీ కూడా లేదే. ఎప్పుడు ధ్యానం కూడా చేయలే సరిగ్గా, ఎప్పుడు స్టడీ కూడా చేయలే సరిగ్గా కదా. చేశారా? రక్షింబడి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎప్పుడన్నా ఈ సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటనేది ధ్యానం చేశారా? చేస్తే కదా అర్థమయ్యేది. అవును కదా, సిలువను ఎత్తుకోమన్నాడా? ఓ, దీని గురించి కాన్సెప్టే మనకు లేదు కాబట్టి మనకి ఏం చేయాలో ఏం అర్థం కావట్లా అని ప్రజలు తెలుసుకోవాలి, పేతురు తెలుసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటి సిలువను ఎత్తుకోవడం అంటే? చూడండి, సిలువను ఎత్తుకోవడం అన్నప్పుడు, సిలువ అన్నప్పుడు యేసు ప్రభు వారు ఇంకా సిలువే బళ్ళ. ఈరోజు సిలువ అంటే మనకి ఏం గుర్తొస్తాయి? యేసు ప్రభు గుర్తొస్తాడు, త్యాగము, ప్రేమ, ఇలాంటి పదాలు గుర్తొస్తాయి. ఆ రోజున యేసు ప్రభు వారు ఇంకా సిలువే బళ్ళ. ఆ రోజున సిలువ అంటే వారికి గుర్తొచ్చేది త్యాగము, ప్రేమ, ఆప్యాయత. యేసు ప్రభు ఇలా చాచి ఇలా చచ్చిపోయాడు, ఇలాంటి డైలాగులు గుర్తురావు. వాళ్ళకేం గుర్తొస్తాయి అంటే సిలువ అంటే భయంకరమైనటువంటి శిక్ష, సిలువ అంటే భయంకరమైన, అవమానకరమైన, వేదనకరమైన, నీచాతి నీచులకు వేసేటువంటి శిక్ష, నింద. ఆ నింద ఎంత భయంకరమైందంటే చాలా భయంకరమైంది. అనేక మందిని సిలువ వేస్తూనే ఉండేవాళ్ళు. వారానికి 2-3 సిలువ వేసేవాళ్ళు ఆ రోజుల్లో రోమీలు. సిలువ వేసి వాళ్ళని రోడ్ల మీద, హైవేస్ మీద, అందరూ ఎక్కువ మంది జనాలు సంచారం ఉన్న చోట వాళ్ళని ఉంచేవాళ్ళు, అందరికి కనిపించేలాగా. వాళ్ళు వేదన పడుతూ, అరుస్తూ, కేకలు వేస్తూ నిదానంగా చచ్చిపోయేవాళ్ళు. ఆ వేదనని, ఆ నరక యాత్రని చూసి భయపడిపోయేవాళ్ళు ప్రభుత్వం అంటే మో అని. అలా భయపడాలని రోమీలు ఆ సిలువ వేయడం అనేటువంటి దాన్ని సృష్టించారు. సో ఆ రోజున సిలువ అంటే ఏంటి అని అంటే, ఇంకా చాలామంది అన్యాయంగా కూడా సిలువ వేసేవాళ్ళు. చాలామంది ఒక్కొక్కసారి ఆ సిలువను చూస్తూ ఉన్నప్పుడు ఇంత చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా? యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరంటే దొంగలు అనుంది, థీవ్స్ అనుంది.
దొంగతనం చేసినందుకు ఇంత భయంకరమైన నరకయాతన పెట్టి చంపాలా ఒక వ్యక్తిని అని కూడా అనిపిస్తుంది ఆ సిలువను చూసినప్పుడు. ఇంత నీచంగా చంపాలా ఒక వ్యక్తిని అని కూడా అనిపిస్తుంది. ఇంత నింద చేసిన చిన్న తప్పు, వేసిన నింద మాత్రం నువ్వు నీచమైన మరణానికి అర్హుడివి అనేటువంటి నిందని వేసి చంపుతా ఉన్నారు. అది సిలువ అంటే. సో ఈ సిలువలో 3 విషయాలు మనం చూడొచ్చు. ఒకటి ఎడబాటు, ఐసోలేషన్ ఆర్ సెపరేషన్. ఎడబాటు లేదా వేరుపరచబడ్డం. వారి సమాజం నుంచి, వారి కుటుంబం నుంచి, వారి పిల్లల నుంచి, భార్యల నుంచి వారు ఎడబాటుని వాళ్ళు ఫేస్ చేస్తారు. వాళ్ళు దూరమైపోతారు, సమాజానికి, కుటుంబానికి దూరమైపోతారు. వారిని వచ్చి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వారిని వచ్చి వారికి ఆదరణ కలుగు చేయడానికి ఎవరు ఉండరు. దూరమైపోతారు. ఒక్కొక్కసారి అసహించుకుంటారు. సమాజం అసహించుకుంటుంది. ఒక్కొక్కసారి అసహించుకుంటుంది. దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, లేకపోతే ఏదో క్రైమ్ ఏదో అలాంటిది ఏదో చేశాడు. చిన్న చిన్న క్రైమ్స్ కూడా సిలువేసేవాళ్ళు. ఎందుకంటే భయం రావాలని. సో ఈ క్రైమ్స్ చేసిన వెంటనే సిలువేయంగానే కొంతమంది ఏం చేస్తారే, నీచుడు, వేస్ట్ ఫెలో, కకృతిపడి దొంగతనం చేశాడు, ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో చూడు, అవసరం వీడికి ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉందా, తెలీదా వేస్తారని, తెలిసి కూడా చెయ్యాలా ఆ నేరం, వేస్ట్ ఫెలో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నీచమైన బ్రతుకురా బాబు. మంచి కష్టపడి సంపాదించుకోవడానికి ఏం రోగమా? దొంగతనం ఎందుకు చేయమన్నాడు వీడిని? ఎంత నీచమైన బ్రతుకును అనిపిస్తున్నాడు, చిచిచి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సిలువను చూసి. అంత ఎడబాటు ఒక సిలువ వేయబడ్డం అంటే. వీడికి ఎప్పుడు అర్థమవుతుందంటే, వీడు కూడా దొంగతనం చేయాల్సిన పరిస్థితి, తిండి లేక, ఉద్యోగం లేక దొంగతనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు అర్థమైంది వీడికి. అప్పుడు నాకేం చేస్తాడు, అది చాలా నీచమైన పని వాడికి అన్నట్టుగా వాడు నీచమైన వ్యక్తిగానే ఆ వ్యక్తిని పరిగణిస్తూ ఉంటారు. ఎడబాటు. ఇంకొకటి అవమానం. అదే ఇందాక నేను చెప్పేశాను, ఆ వ్యక్తిని అవమానిస్తారు. ఎందుకంటే ఇప్పుడు దొంగతనం చేయాల్సినంత అవసరం రానంత వరకు మనం ఎవరం చాలా గొప్పవాళ్ళంగా మనం ఫీల్ అవుతాం. వ్యభిచారంలో పడేటువంటి పరిస్థితి రానంత వరకు మనం చాలా పవిత్రులం అని ఫీల్ అవుతాం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా ఏం చేస్తామంటే, వ్యభిచారంలో ఉన్న వాళ్ళని చూసి, దొంగతనాలు చేసే వాళ్ళని చూసి నీచంగా చూస్తాం కదా. ఇది మానవుల యొక్క పాప స్వభావం, నీచమైన నైజం. కాబట్టి ఆ సిలువలో వేలాడుతున్న వాళ్ళని చూసి అవమానిస్తారు. దారిన పోతూ ఒక్కొక్కసారి కొంతమంది ఉమ్మి కూడా వేస్తారు, ఛీ అని, ఎంత కుక్క చావు చేస్తున్నాడు చూడు అని అవమానం. మూడవది శ్రమ, సఫరింగ్. ఈ అవమానం వల్ల, ఎడబాటు వల్ల, అలానే శరీరంలో కలుగుతున్న గాయము, వేదన వల్ల వస్తున్నటువంటి శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ఇవన్నీ పీక్స్లో ఎక్కడైనా ఉంటాయి ఒక ప్లేస్లో అంటే అది సిలువ అని చెప్పచ్చు. సిలువ అంటేనే క్రక్స్ ఆర్ క్రూక్స్ అనేటువంటి ఒక లాటిన్ పదం అక్కడ వాడబడతా ఉంటుంది ఆ సిలువకి. ఆ పదంలో నుంచే, అంటే వాళ్ళు దాన్ని కనిపెట్టింది రోమీలు కాబట్టి లాటిన్ పదమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అఫ్కోర్స్ వేరే పదాలు, హీబ్రూలో కూడా వేరే పదం ఉంది, సిలువ్ అనేటువంటి ఒక పదం, ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి. సో వీటన్నిటిని పక్కన పెడితే కనిపెట్టింది రోమన్స్ కాబట్టి లాటిన్ పదం
క్రక్స్ అనే పదం తీసుకుంటే కనుక ఇంగ్లీష్లో ఎక్స్క్రూషియేటింగ్ అనేటువంటి ఒక పదం ఉంది. అంటే విపరీతమైన నొప్పి, విపరీతమైన తట్టుకోలేని వేదన అని చెప్పడానికి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటాం. ఆ పదము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఎక్స్ అంటే అవుట్ ఆఫ్, క్రూష్ మీన్స్ క్రాస్, అవుట్ ఆఫ్ ద క్రాస్ పెయిన్ అని అర్థం. అంటే సిలువలో కలిగేటువంటి పెయిన్ అని అర్థం. అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్ అని చెప్పడానికి సింపుల్గా ఒక పదం సిలువ. అంత వేదన, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ. కాబట్టి యూదుల యొక్క అలవాటు ఏంటంటే దేన్నైనా సరే ఎక్స్ట్రీమ్ని చూపించి మనకి నేర్పిస్తారు. అంటే యూదుల యొక్క రబ్బాయిలు అంటే బోధకులు, రాబాయ్, జీసస్ ఈజ్ అ రాబాయ్ కదా అనుకున్నాం కదా. సో ఆ రాబాయ్స్ చెప్పేటువంటి విధానం, టీచ్ చేసేటువంటి విధానం ఏంటి అని అంటే ఎలాంటి విధానంలో టీచ్ చేస్తుంటారంటే ఎక్కువగా ఒక విషయాన్ని గురించి బాగా స్ట్రెస్ చేసి నేర్పించాలనుకున్నారనుకోండి, దాన్ని ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ కండిషన్ని చూపించి వాళ్ళు వర్ణిస్తారు. ఎక్స్ట్రీమ్ కండిషన్ని చూపించి వర్ణిస్తారు. ఒక సత్యాన్ని మీరు అంగీకరించాలనుకోండి, ఎక్స్ట్రీమ్ కండిషన్కి చూపించి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్స్కి పోస్టులు రిలీజ్ చేశారు, డాక్టర్స్ పోస్టులు పడ్డాయి. అది పడినప్పుడు ఏంటి బాబు ఎట్లా ఉంటుంది ఈ పోస్టు, ఎట్లా ఉంటుంది ఉద్యోగం అని చెప్పి అడిగాం అనుకో, మనం చేరొచ్చా అని అడుగుతాం కదా. ఏదైనా జాబ్ జాయిన్ అయినప్పుడు ఎలాగుంటుంది ఇది, వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగాం అనుకో, మామూలుగా మనం ఏం చెప్తాము, రిస్క్ అయితే ఉంటుందండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ రిస్క్ ఉంటుంది, కానీ అలా మేనేజ్ చేసుకోవచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఏదో చెప్తాం. యూదులు ఆ ఉద్యోగం ఎట్లా ఉంటుంది అని మనకి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చేయాలనే ఉద్దేశంతో ఒక యూదా మతపు రబై ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో తెలుసా? ఆ ఉద్యోగం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఇష్టపడి దాన్ని జాయిన్ అవ్వాలి, లేకపోతే జాయిన్ అవ్వకూడదు. ఆ స్పష్టతతోనే వీడు జాయిన్ అవ్వాలి, లేకపోతే వీడు జాయిన్ అవ్వకూడదు స్పష్టత లేకుండా అనే ఉద్దేశంతో ఒక యూదా మతానికి చెందిన రబ్బాయి ఏం చెప్తాడంటే, ఈ ఉద్యోగంలో చేరామంటే నెక్స్ట్ డే చచ్చిపోతాం అని చెప్తాడు. ఈ ఉద్యోగంలో చేరామంటే నెక్స్ట్ డే మీకు కరోనా వస్తుంది, 4 రోజులు చచ్చిపోతాం. ఆటోమేటిక్గా జాబ్లో ఉన్నప్పుడు వచ్చేది బాగా సివియర్ పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నీకు సివియర్ జబ్బు వస్తుంది, ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్తాడు. అయినా పర్వాలేదులే, నాకు ఈ ఉద్యోగం కావాలి అనుకున్నాడు, జాయిన్ అవుతాడు, లేదంటే మానేస్తాడు. అదే పద్ధతిలో ప్రభువారు ఎక్స్ట్రీమ్ పెయిన్ఫుల్ కండిషన్స్ గురించి వివరించి ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఊరికి వివరించడం కాదు, ఆయన ఆ కండిషన్స్ గుండా వెళ్ళాడు కూడా. ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ గుండా ఆయన వెళ్ళి వర్ణించాడు. ఆయన సిలువలో కూడా ఆయన రబ్బీగా ఉన్నాడు, ఆయన బోధకుడుగా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, తన శరీరం ద్వారా బోధిస్తూ ఉన్నాడు, తన వేదన ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ఇది సిలువ అంటే, ఇది సిలువ అంటే. నన్ను వెంబడించగోరిన వాడు ఇటువంటి అనుభవాన్ని నీచంగా చూస్తే నన్ను వెంబడించొద్దు. ఇలాంటి అనుభవాన్ని ఓటమిగా నువ్వు పరిగణించేవాడివైతే నువ్వు నన్ను వెంబడించొద్దు, అవసరం లేదు నాకు. ఈ అనుభవాన్ని గెలుపుగా నువ్వు పరిగణించగలిగితే, ఈ అనుభవాన్ని గొప్పగా నువ్వు పరిగణించగలిగితే, ఈ అనుభవాన్ని సంతోషముగా నువ్వు పరిగణించగలిగితేనే రా. నీ వల్ల అవుద్దా అవదా అనే తర్వాత సంగతి. నువ్వు కూడా సేమ్ నాలాగే చచ్చిపోతావా లేదా అనే తర్వాత సంగతి. అందుకనే మన ముందు అనేక మంది సాక్షి సమూహాలను ఉంచాడు. మొట్టమొదటి సాక్షి ఆయనే.
ఆ తర్వాత అనేక మంది అపోస్తలులందరూ కూడా హతసాక్షులయ్యారు. వారి జీవితాలు కూడా ఆ ఎక్స్ట్రీమ్ నేచర్ని మనకి డిపిక్ట్ చేస్తూ మనల్ని ఆ జీవితంలోకి ఆహ్వానిస్తూనే వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత అనేక మంది భక్తులు వచ్చారు. వాళ్ళు ఆ సత్యాన్ని, ఈ మరణం, ఈ సిలువ, ఈ శ్రమ, ఈ అవమానం, ఈ ఎడబాటు, ఇదే విజయం. లోకమంతా దీన్ని ఓటమంటారు, కానీ నేను దీన్ని విజయమనే అంటాను. నిజమే, నేను బలహీనున్నే, నేను అంతగా నేను చేయలేను, అంత శ్రమలు నేను పడలేను, అంత వేదన నేను పడలేనేమో, కానీ కనీసం నేను ఒప్పుకోగలుగుతున్నాను. ఏం ఒప్పుకోగలుగుతున్నాను? విజయం అంటే ఇట్లాగానే ఉంటుంది, ఇదే విజయం. ఈ జీవితానికి నేను దూరమైపోతే ఓటమి, ఈ జీవితానికి నేను ఎంత దగ్గరైతే అంత విజయం. అందరికంటే గొప్ప జయశాలి ప్రభువారు. తన మరణాన్ని కూడా రుచి చూశారు. భయంకరమైనటువంటి వేదన, అన్నిటికంటే వేదన ఏంటి అని అంటే తండ్రి చేత చెయ్యి విడవబడ్డాడు. కానీ అపోస్తులు మరణించారు. అపోస్తులకి తండ్రి చేత చెయ్యి విడవబడినటువంటి అనుభవం లేదు. వారు దేవుని సన్నిధిలోనే పాటలు పాడుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ప్రకటిస్తూ మరణించారు, హతసాక్షులయ్యారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంత అనుభవం కూడా లేకపోవచ్చు, కానీ కొన్ని అవమానాలు అనుభవించడం. అదిగో కొరింథీ సంఘానిక దేనికి పౌలు రాస్తూ ఉంటాడు కదా, ఏంటది? మీరు రక్షింపబడినప్పుడు మీరు అవమానాలు పాలవడానికి ఇష్టపడ్డారు, మీ ఆస్తుల్ని కొల్లగొట్టబడ్డానికి ఇష్టపడ్డారు. ఆస్తులు కోల్పోవడానికి, నష్టపోవడానికి, అవమానం పొందడానికి ఇష్టపడడం కావచ్చు. ఎవరు ఇష్టపడ్డారో తెలుసా? ఎవరైతే అపోస్తుల యొక్క మరణాలు, అపోస్తుల యొక్క శ్రమ, అది ఓటమి కాదు, అది గెలుపు. అది ఓటమి కాదు, అది శాపము కాదు, అది ఆశీర్వాదము. అది నాశనానికి ఉన్న దారి కాదు, నిత్య జీవానికి ఉన్న దారి అని అంగీకరించారో వాళ్ళు వారి యొక్క ఆస్తులను కొల్లగొట్టబడ్డానికి ఇష్టపడ్డారు. ఈ అపోస్తులు హతసాక్షులు ఎట్లాగా అయ్యారు? అపోస్తులు హతసాక్షులు ఎట్లా కావగలిగారంటే, యేసుక్రీస్తు శ్రమను చూసినప్పుడు, యేసుక్రీస్తు పడినటువంటి ఆ కొరడ దెబ్బలను చూసినప్పుడు, వీపు దున్నబడినట్లుగా మారిపోయిన పరిస్థితిని చూసినప్పుడు, ప్రక్కల బల్లెపు పోటు పొడిస్తే రక్తము నీరు ఏకమై కారిన ఆ దృశ్యాన్ని గమనించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంత నీచమైన, అంత భయంకరమైన, వేదనకరమైన మరణము అది ఓటమికి మార్గం కాదు కానీ పునరుద్ధానానికి మార్గమని వాళ్ళు నమ్మారు. దే సైన్డ్ అప్ ఫర్ దాట్. అందుకని వాళ్ళు హతసాక్షులు అవ్వగలిగారు. హతసాక్షులైనటువంటి అపోస్తుల్ని చూచి ఇదే ఆశీర్వాదం, ఇదే కరెక్ట్ అని నమ్మి అంగీకరించిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టబడ్డానికి ఇష్టపడ్డారు. ఆస్తులు కొల్లగొట్టబడ్డానికి ఇష్టపడి పేదరికం, అప్పుడు దాకా ధనవంతులు, అప్పుడు దాకా 2 బంగళాలు ఉన్నాయి, అప్పుడు దాకా వెహికల్స్ ఉన్నాయి, అప్పుడు దాకా బంట్రోతులు ఉన్నారు, ఏదన్నా వాళ్ళ పిల్లలకి ఏదైనా చదివించుకోవడానికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఉన్నాయి. సువార్థికులు, అపోస్తులు కొంతమంది చెరసాల్లో ఉన్నారని ఎరిగి వారిని విడిపించడానికి 2 బిల్డింగ్లు అమ్మి పారేసి వెళ్ళి వాళ్ళని విడిపించారు. మనకి దగ్గరలో ఒక సంఘం ఉందంట, ఆ సంఘము హింసించబడుతుందంట, ఆ సంఘంలో ఉన్న వారిని హింసిస్తున్నారంట, వారికి తిండి లేకుండా చేస్తున్నారంట అని ఎరిగి వెంటనే ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం, ఇంటిని మొత్తం అమ్మి పారేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఇంకేం మిగిలింది? చిన్న ఇల్లు, చిన్న గుడిసె. పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, ఒకవేళ ఏదైనా అకాడమిక్ సిచ్యువేషన్ అప్పుడు ఉంటే
వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే రేపు పొద్దున ఏదైనా ఇమీడియట్గా ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కూడా డబ్బులు చేతులు లేని పరిస్థితి. సంతోషముగా అంగీకరించారు, సంతోషముగా అంగీకరించారు. వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదెంతరండి బాబు, do you know what I signed up for? I signed up for giving of my life like the apostles. అపోస్తలు వారి జీవితాన్ని హతసాక్షులైపోయారే, దానికే సిద్ధపడొచ్చినండి ఇదంతా అని చెప్తారు. సంతోషంగా ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ ధైర్యంగా రక్షణానందంతో ప్రభు మా పక్షాన ఉన్నాడని ప్రభు చేత పోషింపబడుతూ ప్రభు చేత సంరక్షింపబడుతూ బ్రతికేస్తూ ఉన్నారు. అది విశ్వాసులంటే. అలానే అపోస్తులను అడిగితే మీరు ఇంత చిత్రహింసలు పెట్టబడుతున్నారు పౌలు, ఎలా సహిస్తున్నావు అని అంటే, ఈ చిత్రహింసలేంటి, యేసు ప్రభులాగా సిలువ వేయబడ్డానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇదంతా. ఈరోజు నీకు నాకు వచ్చే శ్రమలు ఎంత చిన్నవి, ఎంత చిన్నవి. అవి చిన్నవని నీకు ఎప్పుడు అర్థమవుతాయో తెలుసా? వెన్ యూ సైన్ అప్ ఫర్ ద క్రాస్. సిలువకు నువ్వు సిద్ధపడినప్పుడు, సిలువకు నువ్వు పూనుకున్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది నీకు వచ్చే శ్రమ ఎంత అల్పమైనది. అప్పుడు అర్థమవుద్ది ప్రభువుని స్తుతించకుండా ఎందుకు అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తున్నాను, ప్రభువులో సంతోషించకుండా ప్రభువా అపోస్తుల కంటే సమృద్ధి జీవితమే ఇచ్చావు కదా ప్రభువా ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి క్రైస్తవుల కంటే క్షేమంగానే నన్ను ఉంచావు కదా ప్రభువా యోబు వంటి భక్తుల కంటే నన్ను సంతోషంగానే ఉంచావు కదా ప్రభువా నీ నామాన్ని ప్రచురం చేయడానికి వచ్చిన మిషనరీల కంటే నువ్వు నన్ను క్షేమంగానే ఉంచావు కదా ప్రభువా. కానీ వారి జీవితం గొప్పది ప్రభువా. కానీ ఆ శ్రమను అనుభవించుటే మాకు భాగ్యం ప్రభువా. నాకైతే భయం వేస్తుంది, కానీ అదే భాగ్యం అని అయితే నాకు అర్థమవుతుంది. ఒక పక్క భయము, ఇంకొక పక్క అదే విజయము, అదే గొప్పది, ఆ జీవితమే శ్రేష్టమైనది అనేటువంటి నిశ్చయత, విశ్వాసము. ఇది నువ్విచ్చిన విశ్వాసం. నీ సమయం వచ్చినప్పుడు నన్ను బలపరచు, నీ సమయం వచ్చినప్పుడు నన్ను ధైర్యపరచు. ఇప్పుడు ప్రస్తుతం నాకున్నటువంటి నా జీవితంలో నువ్వు అనుమతించిన శ్రమలైతే అవి శ్రమలే కాదు, నీకు దగ్గర అవడానికి పరిశుద్ధాత్మ మూలుగులతో మన రోమిల రాసిన పత్రికలో నేర్చుకున్నట్లు నేను మూలగడానికి, నీకు దగ్గర అవడానికి, పశ్చాత్తాపడడానికి, ఇంకా నీ స్వరూపంలోకి మారడానికి నాకున్నటువంటి మెట్లు, అడుగులు, నాకున్న అవకాశాలు. నీవే జ్యేష్ఠ సహోదరుడిగా ఉండడానికి, నాకు నిన్ను జ్యేష్ఠ సహోదరుడిగా చూపించడానికి, ప్రచురించడానికి నాకు వచ్చిన అవకాశాలు ఇవి శ్రమలే కాదు ప్రభువా అని చెప్పగలుగుతాం. ఎవరు చెప్పగలుగుతారు తెలుసా? సిలువని మోసేవాడు చెప్పగలరు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 విషయాలకి సిద్ధపడిన వారు చెప్పగలరు. సిద్ధపడడం అంటే రేపు పొద్దున సిలువ వేసేయండి నేను రెడీగా ఉన్నానా అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా రెడీగా లేను సిలువ వేస్తానంటే. కానీ నేను రెడీగా లేను సిలువ అంతటి శ్రమ, అయితే ఒక హతసాక్షిగా మారడానికి, చంపివేయబడ్డానికి. అంటే ఎలాంటి నొప్పి లేకుండా ఏదో విషం పెట్టి చంపేస్తారంటే పర్లేదు, కానీ కొట్టి గొంతు కోసి చంపుతారంటే నాకు కూడా భయమే. కానీ అదే గొప్పది అనే విశ్వాసం కూడా నాకు. ఆ పరిస్థితి శ్రేష్టమైనది.
యేసుక్రీస్తుని ప్రకటిస్తూ, యేసుక్రీస్తు నామం కోసం పాటుపడుతూ, ఆయనని హెచ్చించడానికి ప్రయాసపడుతూ, ఆయన సువార్తని ప్రకటిస్తూ, సంఘము కోసము, దేవుని సువార్త కోసము నేను ప్రయాసపడుతూ, దానివల్ల నాకు ఎలాంటి రిస్క్ వచ్చినా అది నీచమైన, అవమానమైన, వేదనైనా అది గొప్పది. నేను సిద్ధంగా లేను అంతే, కానీ అది గొప్పది, అది గొప్పది, అది గొప్ప జీవితం, అది గొప్ప జీవితం, చాలా శ్రేష్టమైన జీవితం. ఇట్స్ అ విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితం, విక్టోరియస్ లైఫ్, విక్టోరియస్ లైఫ్. విక్టోరియస్ లైఫ్ అనే దానికి ఇది కాకుండా వేరే ఏ డెఫినేషన్ నువ్వు ఇచ్చినా నువ్వు యేసుక్రీస్తుకు పాత్రుడు కాదు. వాట్ ఎవర్ డెఫినేషన్ యు గివ్. సిలువ ఎత్తుకోమన్నప్పుడు ఎడబాటు, అవమానం, వేదన, ఎడబాటు, అవమానం, వేదన. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 12 46 నుంచి చదువుదామా? మాథ్యూ చాప్టర్ 12 46 నుంచి. మత్తయి 12:46 నుంచి మనం చూసినట్లయితే ఇలాగుంటుంది. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరుడును ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. ఎవరొచ్చారు? జనసమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు, పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని వివరిస్తూ ఉన్నాడు. భూలోక సమయమైన ఆలోచనలు కాదు బాబు, కాస్త పైకి చూడండి, పరలోకం ఉంది, పరలోకం నేను వచ్చాను, మీరు పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గము అని ప్రకటిస్తూ, ఆ ప్రకటనలో భాగంగా కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరొచ్చారంట? తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడాలని వచ్చాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసి చాలా రోజులు అయిపోయినట్టుంది పాపం. ఆయనతో మాట్లాడాలని కోరుకొని వచ్చాడు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరును నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పాను. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. ఎవరంట? నా తల్లి, నా సహోదరుడు, పరలోకమందున్న దేవుని చిత్తము చేయువారు. ప్రభు మనకు చూపిస్తున్న మాదిరి సిలువలో మొట్టమొదటిది ఏంటది? ఎడబాటు. తన తల్లికి, తన కుటుంబానికి, తన సహోదరులకు ఎడబాటును అనుభవిస్తూ ఉన్నాడు. ప్రభువారే మనకంటే ముందుగా ఆ అనుభవాన్ని పొందుకున్నాడు. ఎడబాటును అనుభవించడం అనంటే ఆ తల్లికి, ఆ సహోదరులకి దూరమైపోవాలని, వారిని ఏదో వారికి దూరమైపోతే గొప్పని, ఇంట్లో ఉన్న వారితో మాట్లాడకుండా ఉంటే గొప్పని కాదు. వారికి దూరం అవ్వడం అనేటువంటిది మెయిన్ థింగ్ కాదు ఇక్కడ. కొంతమందికి దగ్గర అవ్వడానికి కొంతమందితో దూరం అవ్వడం, ఇది అర్థమవుతుందా? కొంతమందికి దగ్గర అవ్వాలంటే కొంతమందికి దూరం అయిపోవాలి. పరలోకమందున నా దేవుని చిత్తము జరిగించేవారు వీరు నా శిష్యులు, నాకు దేవుడిచ్చిన నా ప్రజలు, నా సహోదరులు, నా సంఘము. దీనికి దగ్గర అవ్వాలంటే విశ్వాసం లేని, విశ్వాస సంబంధమైన ఆలోచనలు లేనటువంటి నీ సొంత వారికి ఒక్కొక్కసారి ఏమవ్వాలి? దూరం అవ్వాలి. ఎడబాటు, సిలువ, ఎడబాటును అనుభవించాల్సిందే. మన ప్రభు అయిన క్రీస్తు ఈ ఎడబాటును అనుభవించాడు. ఇంతకంటే మనకు మోటివేషన్ ఏం కావాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు, మన ప్రధాన యాజకుడు మనతో మన బలహీనతల సహానుభావము లేనివాడు కాదు. మనకంటే ముందుగా ప్రతి వీక్నెస్ని ఆయన అనుభవించిన వాడే, ప్రతి అవమానాన్ని ఆయన అనుభవించిన వాడే.
ఒక మానవుడిగా ఉండడం వల్ల వచ్చేటువంటి బలహీనతలు, ఒక మానవుడిగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అనుభవించిన వాడే. బలహీనతలు అంటే దాని అర్థం ఏంటి? పాప స్వభావం వల్ల వచ్చిన బలహీనతలు కాదు. పాప స్వభావం వల్ల కొన్ని బలహీనతలు వస్తాయి. ప్రేమించలేకపోవడం, సహించలేకపోవడం, అవి పాప స్వభావం వల్ల వచ్చే బలహీనతలు. ప్రభువులో పాపం లేదు, ఆయన సంపూర్ణంగా దేవుడు. ఆయనలో బలహీనతలు ఏముంటాయి? బలహీనత అంటే దాని అర్థం అక్కడ అర్థం ఏంటి అని అంటే, ఒక మానవుడిగా మానవ శరీరంలో సంపూర్ణంగా మానవుడిగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు. సంపూర్ణంగా దేవుడే కానీ సంపూర్ణంగా మానవుడైన. సో మానవుడిగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఎక్కడో చోట పుట్టాలి, పశువుల పాకలో. శిశువుగా ఉండాలి, ఫస్ట్ ఏం తెలియకుండా ఏడవాలి. ఏడ్చాడు, నేనేంటి చిన్నపిల్లోళ్ళగా మారిపోయి ఏడవడం ఏంటి, చిచి అనుకోలేదు. అది పాప స్వభావం వల్ల వచ్చిన విషయం కాదు కదా. అది ఒక మానవుడిగా ఉండడం వల్ల వచ్చినటువంటి పరిస్థితులు ఆయన అనుభవించాడు. అలానే ఒక మానవుడిగా ఉన్నప్పుడు న్యాచురల్గా నీ తండ్రి పట్ల, నీ తండ్రి పట్ల, నీ సహోదరుల పట్ల న్యాచురల్గానే ఎఫెక్షన్స్ ఉంటాయి. ఇవి లేనోడు అసలు మనిషే కాదు, జంతువు. న్యాచురల్గానే కొన్ని ఎఫెక్షన్స్ ఉంటాయి. అయితే తన తండ్రి చిత్తాన్ని చేయడం కోసం, తన తండ్రి చిత్తానుసారంగా ఎన్నుకున్న వారితో ఉండడం కోసం, వారిని బలపరచడం కోసం, ఆ సంఘము కోసం, ఆ సహోదరుల కోసం, ఆ శిష్యుల కోసం న్యాచురల్గా తనకు ఉన్నటువంటి అఫెక్షన్స్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పక్కన పెట్టాల్సి వస్తూ ఉంది. అది వేదనకరమైన పని, అది బాధాకరమైన పని అయినప్పటికీ కొంచెం ఆ ఎడబాటే అది. అయితే ఆ ఎడబాటుని అనుభవిస్తూ ఉన్నాడు. దేనికోసం? వారికి దూరం అవుతా ఉన్నాడు. దేనికోసం? వీరికి దగ్గర అవ్వడానికి. ఎవరు వీరు? వీరి వైపు చేతి చాపి కదా, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. చూసారా? యవనస్తులున్నారు, స్త్రీలున్నారు, సహోదరులున్నారు, అందరున్నారు, ముసలాళ్ళున్నారు, యవనస్తులున్నారు, అందరున్నారు శిష్యుల్లో. వాళ్ళందరినీ చూసి ఇదిగో వీరు నా వాళ్ళు, వీరితో నేను ఉండాలంటే వారితోటి ఎడబాటు నాకు తప్పదు. అంటే వాళ్ళ నీచులా, వాళ్ళు అసలు దేవుని గురించి ఏం తెలియని వాళ్ళ అంటే అది కూడా కాదు. అక్కడ ఉన్నది ఎవరు? మరియమ్మ. తల్లి ఎవరు? యేసుప్రభు తల్లి ఎవరు? ఎవరు? మార్తా? కాదు, మరియమ్మ. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి మరియమ్మ. కానీ తన తండ్రి చిత్తము గురించినటువంటి ప్రత్యక్షత ఆమెకు వచ్చేంత వరకు ఆమె దూరంగానే ఉంది. కానీ ఒకనాడు వచ్చింది. మనం చరిత్రని, బైబిల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఆమెకు ఒకనాడు ఆ ప్రత్యక్షత దేవుడు మరలా తిరిగి కలుగు చేశాడు. ఆది సంఘములో ఆమె సభ్యురాలుగా, ఆమె ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నది. ఆ సంగతి మనం ఎరుగుదుము. కానీ ప్రస్తుతం అయితే ఎందుకు వచ్చిందో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి ఆమె తాళ్ళు గొలుసులు తీసుకొని వచ్చింది. అది మార్కు సువార్త మనం చదువుకున్నప్పుడు మనం గమనించాం. వీడికి పిచ్చి పట్టింది, వీడికి దయ్యం పట్టింది, తాళ్ళు గొలుసులు కట్టేసి తీసుకెళ్దాం ఇంటికి అని వచ్చింది ఆమె. ప్రభు ఏమంటున్నాడు? తప్పదు, ఇలాంటి వారికి నేను ఎడబాటు కలిగి ఉండడం తప్పదు. నిజమే, నా తల్లే. బాధ్యత లేదా? బాధ్యత ఉంది. బాధ్యత లేదా? ఉంది. తండ్రి కూడా లేడు, మరి తల్లిని చూసుకోవద్దా? అఫ్కోర్స్ చూసుకోవాలి. కానీ తప్పదు. తల్లిని విడిచిపెట్టి వచ్చి సేవకు వచ్చాడు అనేటువంటి పేరు కోసం కాదు. ఇక్కడ ఇంకొక గుంపు ఉంది, ఆ గుంపు కోసం. అలానే లూకాసు వార్త 9:23 నుంచి చూద్దాం. లూకాసు వార్త 9:23.
మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగొని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిరువును ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని వాడు దానిని పోగొట్టుకొను, దాని నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనను అని చెప్పి అక్కడ చెప్తా ఉంటాడు కదా. సో ఎడబాటు, సెపరేషన్, అది అక్కడ చూస్తూ ఉంటాం. వివాహం జరిగేటప్పుడు కూడా ఇదే కదా జరిగేది. ఒక వివాహం జరిగిందనుకోండి, తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యనో లేకపోతే భర్తనో హత్తుకుంటాం లేదా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది న్యాయం అన్నా న్యాయం కాదన్నా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఎవరు ఎక్కువ ముఖ్యం అవుతారు? భర్తే ముఖ్యం అవుతాడు. ఇక ఇది డిబేట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ డిబేట్ చేయొచ్చు కావాలంటే, భర్త ముఖ్యమా, తల్లిదండ్రులు ముఖ్యమా, కని పెంచిన వారు ముఖ్యమా అని, ముఖ్యమా కాదా అనే ఫ్యాక్ట్స్ డిబేట్ చేయడం తర్వాత సంగతి. నువ్వు ఎన్ని డిబేట్లు చేసినా ఆఖరికి జరిగేది ఏంటి అని అంటే ఇదే. ఏం జరుగుద్ది? తల్లి కంటే తండ్రి కంటే ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? నీ భార్య నీ భర్త గొప్పవాళ్ళు అయిపోతారు ఆటోమేటిక్. ఒక్కోసారి ఈ విషయాన్ని మన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన పని అదే కదా. సో ఇట్స్ ఇన్ఎవిటబుల్. ఇది మనం తప్పించుకోలేనటువంటి వాస్తవం. సో ఒక వివాహంలో ఎట్లాగైతే ఒక పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడో, ఒక స్త్రీ తన ఇంటి వారిని విడిచిపెట్టి భర్తని హత్తుకుంటా ఉంటుందో, ప్రయారిటీస్ ఎట్లాగైతే ఒక్క రోజులో మారిపోతాయో, ఒక్క రోజులోనే కదా, ఒక్క రోజులో కని పెంచి పెద్ద చేసి చదివించిన వాళ్ళు ఇక్కడ నుంచి డన్మని కిందకు వచ్చేస్తారు. అప్పుడే పరిచయం అయినాడు డన్మని పైకి వెళ్ళిపోతాడు. అది న్యాచురల్గా జరగాలి కూడా. అది జరగకపోతే అది తేడా అన్నమాట. మనం జరగకపోతే జీవితం అంతా నరకమే. అదన్నా జరగాలి. అది జరగడం ఇష్టం లేకపోతే నువ్వు పెళ్ళైనా చేసుకోకూడదు. అంతే. పెళ్ళి జరిగిందంటే ఈ విషయం కూడా జరిగి తీరుద్ది ఆటోమేటిక్గా. దీనికి ఎంత లాజికల్తో అయినా మనం డిబేట్ చేయొచ్చు. జరిగేది అదే. అలానే నువ్వు ఎన్ని లాజికల్తో అయినా డిబేట్ చేయి. నా బాధ్యత కదా, లేకపోతే నా ఉద్యోగం కదా, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ కదా, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ప్యాషన్ కదా, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన మనుషులు కదా, దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన కులం కదా అని వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. వాళ్ళకి దేంతో తన్నాలో కూడా మనకు అర్థం కాదు. సో దేవుడిచ్చిన కులం అంట, కాబట్టి ఆ కులాన్ని మనం నిలబెట్టుకొని మనం ఆ కులస్తుల్ని దేవునిలోకి తేడానికి మనం ఆ కులం కోసం పాటుపడాలంట. ఇట్లాంటి వాళ్ళని దేంతో కొట్టాలో కూడా అర్థం కాదు. సో ఇలాంటి మాటలను కట్టిపెట్టి ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావంటే యేసుక్రీస్తుకి అటాచ్ అయిపోతావు. ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావంటే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారికి నువ్వు అటాచ్ అయిపోతావు. అంటే సంఘానికి, యేసుక్రీస్తు రక్తము కార్చడం ద్వారా ఉద్భవించినటువంటి దేవుని సంఘానికి నువ్వు బద్ధుడివైపోతావు. దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఇంకా అనేక మంది సంఘంలో చేర్చబడే నిమిత్తము, స్వార్థ ప్రకటన నిమిత్తము నీ జీవితాన్ని సమర్పణ చేసుకుంటావు. అలా సమర్పణ చేసుకోవడానికి కొంతమందిని దూరం పెడతావు, ఎడబాటును అనుభవిస్తావు. అది సిలువలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం, ఎడబాటు. ఈ సిలువని
ఎత్తుకోకుండా నన్ను వెంబడించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, సైన్ అప్ ఫర్ దిస్. నన్ను వెంబడించాలనుకుంటే ఇదే కరెక్ట్ అని నమ్ము. నన్ను వెంబడించాలనుకుంటే ఇదే వాస్తవమని నమ్ము. నన్ను వెంబడించాలనుకుంటే, నాకు పాత్రుడు అవ్వాలనుకుంటే ఇదే విజయమని నమ్ము, ఇదే ఆశీర్వాదమని నమ్ము, ఇదే నీకు జీవమని నమ్ము. సిలువ అనుభవం, ఎడబాటు, ఆ విధంగా నువ్వు లోకము నుండి వేరుపరచబడి సంఘములో చేర్చబడి క్రీస్తు శరీరంలో అవయవంగా మారి క్రీస్తుని హెచ్చిస్తూ క్రీస్తుని ఘనపరుస్తూ నన్ను వెంబడించవచ్చు. అలా వెంబడిస్తున్న నీకు విరోధి ఎవరు? అలా వెంబడిస్తున్న నీవు నా చేత నీతిమంతుడిగా తీర్చబడిన వాడు, నీకు విరోధి ఎవరు? నీకు వ్యతిరేకంగా నిలబడేది ఎవరు? నీకు దేవుని నుండి అయితే ఎన్నడూ ఎడబాటు ఉండదు. నీవు మోకరించి కళ్ళు మూసుకున్నప్పుడు ప్రభువా, అబ్బా, తండ్రి అని పిలిచిన వెంటనే నీకు ఉత్తరం ఇచ్చే నీ దేవుడు నేనున్నా. 4 సంవత్సరాలు పోతే ఉత్తరం ఇస్తారో ఎవరో తెలియనటువంటి నీ తల్లిదండ్రులు కంటే క్రీస్తుని మనం ముఖ్యంగా అంగీకరించడం అది గొప్ప సంగతి. అది మనం చేయవలసిన సంగతి. అది సత్యం, అది న్యాయం అని నమ్మితేనే నువ్వు ఆయనకి సంబంధించిన వాడు అని చెప్పి ప్రభు ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. అవుతుందా? రేపొద్దున నీ స్థానంలో ఇంకొక భర్త భార్య వచ్చి కూర్చుంటాడు, నీ కూతురికి లేకపోతే నీ కొడుక్కి. వారు నీకు పిలిస్తే రేపొద్దున ఉత్తరం ఇస్తారో లేదో తెలియదు, కానీ ఈ సిలువను ఎత్తుకోవడానికి, క్రీస్తు కోసం బ్రతకడానికి నీ జీవితాన్ని కనుక నువ్వు ఇచ్చావనుకో, దేవుడైతే నీకు ఉత్తరం ఇస్తాడు. ఏ క్షణంలో అయినా సరే ఆయనకి పాత్రురాలు అయిపోతావు. ఆయన సహవాసానికి, ఆయన ప్రేమకి, ఆయన యొక్క నీతికి, ఆయన ఇచ్చేటువంటి నిశ్చయతకి, ఆయన ఇచ్చేటువంటి భద్రతకి, నిత్య జీవానికి, ఆ తర్వాత కిరీటానికి నువ్వు పాత్రురాలు అయిపోతావు. వస్తావా? నమ్ముతావా? మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే పోస్టింగ్ సెకండ్ ఇయర్లో మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, ప్రభాకరన్. ఆయన ఫస్ట్ బెడ్ సైడ్ పోస్టింగ్లో పేషెంట్స్ని ఎలా డీల్ చేయాలి అనేటువంటి విషయాల్ని వివరిస్తూ ఒక మాట అన్నాడు. 2 పదాలు జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. అదేంటంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అన్నాడు. ఈ 2 గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఏంటి అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? పేషెంట్కి నువ్వు అటాచ్ అయిపోవాలి, మళ్ళా వెంటనే డిటాచ్ అయిపోవాలి అన్నాడు. పేషెంట్కి నువ్వు అటాచ్ అయిపోతేనే వాడి బాధ ఏంటో నీకు అర్థమవుతుంది, వాడి దుఃఖం ఏంటో నీకు అర్థమవుతుంది, వాడు ఏ కండిషన్లో ఉన్నాడో, వాడి రోగం ఏంటో నీకు అర్థమవుతుంది అటాచ్ అయితేనే. కాబట్టి అటాచ్ అవ్వాలి. కానీ నువ్వు డిటాచ్ అవ్వకపోతే నువ్వు వాడికి ట్రీట్మెంట్ ఇవ్వలేవు. నువ్వు డిటాచ్ అవ్వకపోతే నువ్వు కనిపెట్టిన రోగాన్ని నువ్వు ట్రీట్ చేయలేవు, నువ్వు తగ్గించలేవు. కాబట్టి డిటాచ్ అవ్వాలి. వాడి సొంత విధానాల్లో వాడిని ఉండడానికి నువ్వు వాడిని వదిలేయకూడదు, డిటాచ్ అవ్వాలి. ఇంజెక్షన్ వేయాలంటే వేయాలి, కఠినమైన కొన్ని పథ్యాలు చెప్పాలి. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అని నేర్పించేవాడు. ఈ రోజున ఆ ఎడబాటు ఒక్కొక్కసారి మన ప్రియులతోనే, మనకు కావాల్సిన వారితోనే ఆ ఎడబాటు మనం అనిపించినట్లుగా అనిపించవచ్చేమో, కానీ అది వారి మేలు కోసం, నీ మేలు కోసం, ఆ రోగం యొక్క క్యూర్ కోసం, ట్రీట్మెంట్ కోసం అనే సంగతి మర్చిపోకూడదు. ఇఫ్
if you are detached and separated, if you are willing to do that, if you are willing to accept that that is victory, if you're willing to accept that this is truth, then you are a disciple of Jesus Christ. Nothing can stand against you. Nothing can stand against you. If you can accept this, then you are a part of Christ's body, the church. నరక లోక ద్వారాలు దాని మీద గెలవలేవు. మరణము నీ ముందు గెలవలేదు. శాపము నీ ముందు గెలవలేదు. నిరాశ నీ ముందు గెలవలేదు. బలహీనత, పాపము నీ ముందు గెలవలేదు. ఓడిపోవాల్సిందే. మరణం కూడా ఓడిపోవాల్సిందే. నువ్వు మరణిస్తావు, కానీ దాన్ని ఓడించి మళ్ళీ తిరిగి లేస్తావు. కావాలా ఈ జీవితం? ఒకవేళ కావాలి అనిపిస్తే నువ్వు ధన్యుడివి. దేవుని ఎన్నికలో ఉంటూ దేవుని చేత పిలువబడుతున్నామని అంగీకరించవచ్చు, పరిగణించుకోవచ్చు. ప్రభుని స్తుతిస్తూ ప్రభు కోసం బ్రతకడానికి ఈ సత్యాన్ని అంగీకరిద్దాం.